తల్లిగా ఆరాధిస్తూ ఉంటారు కదా. ఆడదేవతల విషయానికి వస్తే ఉప్పలమ్మ తల్లి అనేది ఆడదేవతలలో ఒకరు కదా. ఉప్పలమ్మ అంటే ఎవరు? నిజానికి ఉప్పలమ్మ అంటే పుట్టగొడుగులలో ఒక జాతి. అయితే అది దేవత ఎలా అవుతుంది? ఇదే అమాయకం. అసలు ఆ పుట్టగొడుగు అనేది ఏ కాలంలో పుట్టుకొస్తుంది? ఇది ఇళ్లలోనే పుడుతుంది కదా, కనుక దానికి ఒక రూపము, దానికి ఒక వాసన, దానికి ఒక వన్నె ఉండడం వలన అమాయకంగా మనము దైవ అవతారంగా భ్రమిస్తాం. నిజానికి ఈ పుట్టగొడుగు ఇళ్లలోనే కాదు, ఎక్కడైనా బయట కూడా పుట్టవచ్చు. పుడుతున్నాయి కూడాను. అమాయకంగా మనము ఆ తల్లి మన ఇంట్లో పుట్టింది అంటే మనము తనను ఆరాధించమని వచ్చింది అంటూ ఒక నమ్మకం. నిజానికి పుట్టగొడుగులు అనేవి వర్షాకాలంలోనే పుడుతుంటాయి కదా. మనము తెలుసుకోవాల్సిన నిజం ఏమంటే భూమిపైన సమస్త వృక్షజాతి గింజలు కూడాను వర్షాకాలం రాగానే మొలకెత్తుతున్న సంగతి అందరికీ తెలుసు కదా. ఇది ముమ్మాటికి నిజమే కదా. అలాగే పుట్టగొడుగులు కూడాను, అది కూడాను విచిత్రమైన ఒక వృక్షజాతికి సంబంధించింది. అది కూడాను వర్షాకాలంలోనే పుట్టుకొచ్చేదే, ఎండాకాలం ఏమాత్రమో పుట్టబోదు. అయితే అది వన్నె తెల్లగా ఉండడం వలన, వింత వికృత రూపంతో పుట్టడం వలన, దానిపై మహాయా మురికి కనిపించడం వలన, అది ఒక వాసన కూడా రావడం వలన ఇక మన మానవ జాతిలో ఒక వింత గుణం ఏర్పడి, నిజానికి మానవ జాతిలో సృష్టిపై భయభక్తులు ఉన్నాయి కనుక అమాయకంగా ఇక ఆ భయభక్తుల్ని అక్కడ ప్రదర్శించి ఇక భయము ద్వారా దానికి చెల్లలు పల్లలుగా కట్టుబాట్లన్నీ ఊహించి, అలాగే భక్తి ద్వారా దాన్ని పాపం ఒక దేవతగా కట్టుబాటులోకి తెచ్చారు. ఇక మానవ జాతిలో గల ఊహలన్నీ దానికే కేటాయించి కోళ్ళేంటి, మేకలేంటి, గొర్రెలేంటి, సీరలు, సారెలు, కళ్ళు, సార, ఇదంతా కూడా ఒట్టి అధోగతి. అయితే చేసుకునే వాళ్ళని నేనేమి వద్దంటం లేదు, నన్ను తప్పుగా అనుకోకండి. నాకు తెలిసిన నిజమే చెప్తున్నాను. సృష్టి ధర్మంగా వర్షాకాలంలో ప్రతి వృక్షజాతి బీజం కూడాను ఎలా ఎలా మొలకెత్తుతాయో అలాగే ఈ విచిత్ర రూపాలు గల పుట్టకుక్కల జాతి కూడాను అలాగే వర్షాకాలంలోనే మొలకెత్తుతాయి. అవి మన ఇళ్లలోనే కాదు, ఎక్కడైనా సరే చెత్త చెదారము, కర్ర పొట్టు ఇటువంటివి భూమిలో కప్పి ఉన్న కాడ వర్షానికి నాని పుట్టకుక్కలు కూడాను అలాగే పుట్టుకొస్తుంటాయి తప్ప, చెట్టు జాతిలో కొమ్మలు ఆకులు ఎలా వస్తాయో అలాగే దాని జాతిలో కూడాను చేతి వేలలాగా కనిపిస్తాయి. అలాగే వాసన కూడాను తులసి చెట్టు, నిమ్మ చెట్టు, మల్లె చెట్టు కూడాను ఎలా వాసన వస్తుందో అలా దేని వాసన దానికి ఎలా వస్తుందో ఇది కూడాను అంతే. అయితే పూజించటంలో ఇది తప్పు అంటావా అని మీరు నన్ను అనొచ్చు. అది మీ మీ ఇష్టానుసారమే తప్ప తప్పు అని గొప్ప అని నేను ఏమాత్రమూ అనబోను. నిజానికి ఈ అనంత విశ్వమంతయు కూడాను ఒకే ఒక దైవ శక్తి. దీనిని దైవం అనుకోండి, లేక దయ్యం అని కూడా అనుకోండి, ఎలా అనుకున్నా సరే ఒకే ఒక శక్తి మాత్రమే. అయితే ఈ శక్తి అనేది ఏ మతానికి సంబంధించిన సొత్తు మాత్రం కానే కాదు. సర్వమత మానవాళి సమస్త జీవకోటికి సంబంధించిన శక్తి. అలాగే సమస్త వృక్షజాతికి కూడా సంబంధించిన శక్తి. అది కూడాను ఈ ఒక్క భూగోళం మాత్రమే. నిజానికి అనంత విశ్వంలో ఈ భూగోళం ఎంత, అలాగే ఈ భూగోళం ముందు ఒక ఇసుక రేణు ఎంత, అలాగే అణువు ముందు పరమాణు ఎంత, కోటి కోట్ల గ్రహాలకు నిలయమైందే కదా ఈ అనంత విశ్వము. అలాగే ఈ సమస్త జీవజాతులకు కూడా నిలయమైందే కదా ఈ భూగోళము. అలాగే ఈ విచిత్ర విశ్వ సృష్టి సమస్త కళలకు కూడా నిలయమైంది. ఈ అనంత విశ్వము ఒకే దైవ స్వరూపమును తెలుసుకున్నవారు చాలా తక్కువ ఉంటారు. నిజానికి మన ఆరాధనలకు సృష్టికి సంబంధమే ఉండదు. సరే, ఇంద్రియమైన తప్పుంటే క్షమించండి.